ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న మా దేవా, పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రములు ప్రభువా, స్తుతులు తండ్రి, స్తోత్రములు నాయనా. పరిశుద్ధుడవు, మహోన్నతుడు, మహాగణుడవు, మహిమా స్వరూపుడవు, మా స్తుతులకు పాత్రుడవు, మంచి దేవుడు, మమ్మల్ని నడిపిస్తూ ఆదరిస్తూ కొనసాగిస్తూ ఉన్నవాడు, దయగల తండ్రి, ప్రేమగల రాజు, స్తోత్రములు ప్రభువా, స్తుతులు తండ్రి. ఇంతవరకు ఈ దిన సత్యారాధన క్రమంలో మాకు తోడుగా ప్రార్థనలోను, కీర్తనలోను, పాడుకలోను, వాక్య ధ్యానములోను మీరు మాతో నుండి మమ్మల్ని నడిపించినందుకై స్తోత్రాలు. ఈ సమయం ముందు మీ మాటలు వినటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాతో మాట్లాడండి. మాకు కావలసిన ఆత్మీయమైన ఆహారాన్ని మీరు మాకు దయచేయండి అయినా. మీ మాటలు మా హృదయంలో చేర్చుకొనుచూ ఉండగా వినగలిగిన చెవులను, గ్రహింపు కలిగిన మనస్సు మాకు దయచేయమని ప్రభువా, మమ్మలను వాక్యాన్ని మీ చేతికి సమర్పించుకుంటూ మాతో మీరు తోడుగా ఉండి కార్యక్రమం అంతటినీ జరిగిస్తున్నారని నమ్మొచ్చు. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి ముందుకు నడుస్తున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా మన పరమ తండ్రి అయిన దేవాతి దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ దిన ఆరాధన క్రమం కొరకై కూడి వచ్చిన మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నారు. అందరికీ వందనాలు. కృషి కూడా ఒకటి నేర్చుకోవాలి. ఇక్కడ అయిపోతుందనే సమయం ఇచ్చిన దేవునికి నా యొక్క స్తుతులు అని చెప్పి పెట్టాలి. ఈసారి కామెంట్ పెట్టారు. ఎందుకంటే మన దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం చెల్లించాలి. నువ్వెందుకు పెద్దలు లేక రాకుండా చూడటానికి బాగుంటుంది. పిల్లలు వచ్చి మాట్లాడారు. రైట్. ఈరోజు దేవుడు మనల్ని ఈ విధంగా ఈ జనవరి మాసంలో 2వ పునరుత్థాన దినం అంటే 2025 ఈ విధంగా మనల్ని సమకూర్చిన స్థితికై నేను దేవునికి మరొకసారి స్తుతులు చెల్లిస్తూ మీతో ఒకంత ఆత్మీయతను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఇది పంచుకునే ముందుగా మనం చదువుకున్న వాక్యాన్ని ఒక 5 నిమిషాలు ఆలోచించేద్దాం. కీర్తనకారుడు తన 8వ కీర్తనలో దేవుని గురించి, దేవుని యొక్క స్థితిని గురించి మాట్లాడుతూ మానవుని యొక్క పరిస్థితిని కూడా వివరించాడు. 8వ కీర్తనలో ఆయన యొక్క కార్యములు, ఆయన చేసిన విధానము, ఆయన నామాన్ని గురించి తెలియజేస్తూ మనుషుని కూడా ఆలోచింప చేయగలిగిన ఒక ఉన్నతమైన వాక్యాన్ని ఇక్కడ ఇచ్చాడు. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, అయ్యా మీ క్రియేషన్ అంటే మీరు సృష్టించిన సృష్టి, మీకున్న ప్రభావము, మీకున్న మహిమ ఎంత ఉన్నతమైందో, అంత ఉన్నతమైన మీరు మనిషిని చేసి
వాని పాదముల క్రింద సమస్తాన్ని ఉంచావు మనుషుని కోసం. అసలు మీరు గొప్పవారయ్యా అని ఈ లేఖన భాగాన్ని కీర్తనకారులు వర్ణించారు, చాలా చక్కగా కీర్తించారు. అంటే దేవుని యొక్క ఉన్నత సంకల్పంలో ఏది జరిగినా అనగా దైవికమైన విధానాల్లో ఏమి జరిగినా అది ఆయన సంకల్పంలో ఉండబడిన మనుషుల మీకు అర్థమైనా? ఈ సృష్టిని అంతటిని దేనికోసం చేశాడు దేవుడు అంటే తన కోసం చేశాడా? తన కోసం చేశాడా? మన కోసం చేశాడు. అంటే ఈ సృష్టిలో మనకున్న ప్రాధాన్యతని దేవుడు ఎంత చక్కగా చెప్పడానికి తన కార్యాన్ని, తన యొక్క ఆలోచనని, తన డిజైన్ అంటే తన నిర్మాణాన్ని చేశాడో మనం ఆలోచన చేయాలి. అంటే దేవుని దృష్టిలో మానవులు ఎంత ప్రత్యేకమైన వారో, మానవులు అంటే మనము ఏమైనా ఆలోచన చేయగలమా? దేవుని దృష్టిలో మానవుని యొక్క ప్రత్యేకత ఎంత అంటే జగత్తు పునాది వేయబడక మునిపే మనల గురించి ఆలోచన చేశాడు. అంటే ఈ సృష్టిని చేయక మునుపు దేవుని యొక్క మనస్సులో ఎవరున్నారు? మన కోసం దేవుడు చేసిన ప్రణాళికని ఈరోజు మనమని చూసుకోలేకపోతున్నాం. మనముగా దేవుని కూడా చూడాలి. అంటే మానవుని యొక్క మేధస్సు ఉన్నతమైందని మానవుడు అనుకుంటున్నాడు. ఈ మానవునికి మేధస్సు ఇచ్చిన దేవుని యొక్క స్థితిని ఈరోజు మానవుడు ఆలోచన చేయలేకపోతున్నాడు. మానవుని గురించి చెప్పవలసి వస్తే ఏదైనా మానవుడు కృతజ్ఞుడై ఉండాలి అని అనుకుంటే ఎవరికి కృతజ్ఞతలు చెల్లించాల్సి వస్తుంది? మన గురించి ఆలోచించిన ఆ సృష్టికర్త. ఈరోజు మనుషులు సృష్టికర్తలు మర్చిపోయారు. ఈరోజు మానవులు సృష్టికర్తను మర్చిపోయారు. సృష్టికర్తను మర్చిపోవటాన్ని బట్టి తాము సృజించుకున్న దాన్ని, అంటే దేవుడు సృజించిన ఆ సృష్టినే ఈరోజు మానవులు దైవికంగా ఆలోచించి నడుస్తున్నారు. ఇది నేను దేవుని ఎరగని పిల్లల గురించి మాట్లాడటం లేదు. దేవుని ఎరిగినామని చెప్పుకుంటున్నా దేవుని పిల్లల గురించి. దేవుని ఎరగని వారి గురించి వారు దేవుని దగ్గరికి వస్తే వారి యొక్క విశ్వాసము దేవుని జరుగుతుంది. ఈరోజు దేవుని ఎరిగినామని చెప్పుకుంటున్న వారంటే దైవికంగా మేము ఉన్నామని చెప్పుకుంటున్న వారు కూడా దైవికమైన విషయాల్ని, దైవికమైన తత్వాన్ని దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఒక ఉన్నతమైన స్థితిని ఆలోచన చేయలేకపోతున్నారు. ఇది కొంత విచారకరం. మనము ఈ లోకంలోనికి రావడానికి సర్వాధికారాన్ని మన కింద ఉంచి మనమని సృజించాడు. ఇంతటితో ఆయన ఆలోచన అయిపోయిందా అని అనుకుంటే ఇంత ఆలోచన, ఇంతటితోనే ఆయన ఆలోచన అయిపోయిందంటే ఇంతటితో అయిపోలే. మరి ఇంకా ఏముంది అంటే అని ఆలోచన చేస్తే ఇక్కడ ఉండబడిన మనమల్ని బాగా వినడం,
మనల్ని ఇక్కడికి పంపించిన కారణము ఏంటంటే సృష్టిని ఏలటానికి, ఈ సృష్టిని అనుభవించడానికి. ఇక్కడి వరకే మనల్ని పరిమితం చేశాడా ఆయన అంటే ఇక్కడి వరకే కాదు అనేది మనం ఆలోచన చేయాలి. ఈ ఆలోచన వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దైవికమైన విధానంలో నడుస్తారు. ఈరోజు చాలా మంది మనము ఇంతవరకే అని ఆగిపోతున్నారు. మనం ఇంతవరకే కాదు. మరి ఎంతవరకు అంటే ఇక్కడ నుంచి దేవుడు మనల్ని తన కొరకు తన దగ్గరగా, అంటే ఏదైతే మొదట పోగొట్టుకున్నాడో దాన్ని మరలా సమస్త జనులంతా అనుభవించడానికి మరొక లోకంని కూడా ఆయన సిద్ధపరుస్తున్నాడు. అంటే దేవుని యొక్క ప్రణాళికను మనం ఆలోచన చేసినప్పుడు అంతగా ఆలోచన చేయాలి. మనుషులని లోకానికి పంపించడమే దేవుని ప్రణాళిక అయితే కాదు, ఇక్కడ ఉండబడిన మానవుడు అక్కడికి చేరాలి. ఎక్కడికి చేరాలి? ఎక్కడికి? ఇక్కడ ఉండబడిన మానవుడు ఎక్కడికి చేరాలని? పరలోకానికి చేరాలి. అంటే ఇప్పుడు దాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మన కోసము సిద్ధపరుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు అదే మాట చెప్పాడు, నేను వెళ్తున్నాను, నేను మరలా వస్తాను, నేను వచ్చి మీ కొరకు సిద్ధపరిచిన ఆ స్థలాలకు మిమ్మల్ని తీసుకెళ్తాను. అంటే దేవుడు మన గురించి నిత్యము ఆలోచన చేస్తానే ఉన్నాడు. ఇది మనం ఆలోచన చేయాలి. ఇట్టి ఆలోచనను బట్టి ఆయన ఆ మాటలో దాగి ఉన్న ఆంతర్యం మనం గమనించాలి. 8వ కీర్తనలో అంత గొప్ప భావాన్ని దేవుడు మనకు అందించాడు. మీకు అర్థమైంది అనుకుంటాను దేవుని యొక్క తత్వం. దేవుడు మనల్ని ఇక్కడికి మాత్రమే కాదు, ఇక్కడికి రావడానికి ఒక ప్రత్యేక ప్రణాళికనే చేశాడు. ఇక్కడున్న వారిని మరొక చోటికి తీసుకెళ్ళడానికి, అంటే తన దగ్గరికి తీసుకెళ్ళడానికి ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఇది ఆలోచన చేస్తే మనం ఇక దేవుని తప్ప మరొకరిని ఆరాధించాలి. రైట్, మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు అర్థమైతే నా సబ్జెక్ట్ లోకి నేను వెళ్తాను. చాలా స్పీకర్ షార్ట్గా నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఈ సబ్జెక్ట్ లోకి వెళ్ళే ముందుగా కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను. అంటే కొత్త ప్రశ్నలు తెలిసినవి అడుగుతాను, తెలియని అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో మనం ప్రశ్నలు. మీ దగ్గర బైబిల్ ఉన్నాయి కదా? ఉన్నాయా? ఉన్నాయి. లేకపోతే బైబిల్ ఇస్తారు. ఉన్నాయి కదా? రైట్. బైబిల్ మీద ఏమని పేరు ఉంటుంది? ఏమని పేరు ఉంటుంది? పరిశుద్ధ గ్రంథం. రైట్. మీ దగ్గర బైబిల్ ఉంది, దాని మీద పరిశుద్ధ గ్రంథం అనేది ఒక పేజీ తీస్తుందనే అక్కడ కూడా పరిశుద్ధ గ్రంథం అనే ఉంటుంది. అందులో ఇంకేముంటది? పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఇది మన బైబిల్లో ఉందా లేదా? అంటే ఈ గ్రంథంలో 2 నిబంధనలు ఉన్నాయి అని చెప్తున్నాడు. అర్థమవుతుందా నీకు? 2 నిబంధనలు ఏమని చెప్పాడు ఆయన చెప్పడంతో? ఒకటి పాతది ఉంది, మరొకటి క్రొత్తది కూడా ఉంది అని చెప్పారు. రైట్. ఇంతవరకు మీరు క్లియరే కదా? ఈ పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో మొత్తం కలిపి 66 పుస్తకాలు ఉన్నాయి. అంతేనా? ఎందుకంటే మళ్ళీ మీ ప్రశ్న లేట్ అవుతుందని చెప్తున్నాను. 66 పుస్తకాలు, 40 మంది రాశారు. పాత నిబంధనలో 37 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు. 39 పుస్తకాలు పాత నిబంధనలో, 27 పుస్తకాలు క్రొత్త నిబంధనలో ఉన్నాయి. దీనికి ఒక పేరు ఏంటంటే పుస్తకముల సముదాయమే పరిశుద్ధ గ్రంథము. దీన్నే బైబుల్ అని పిలుస్తారు. ఇది బిబ్లాష్ అనే మాట నుండి వచ్చింది. ఇంతవరకు క్లియర్. 2 నిబంధనలు ఉన్నాయని చెప్పాం కదా? 2 నిబంధనలు ఉన్నాయి కదా? ఇందులో ఒకటి పాతది,
మరొకటి క్రొత్త. ఇప్పుడు మనము ఏ సంవత్సరంలో ఉన్నాము? క్రొత్త సంవత్సరంలో ఉన్నాము. అంటే క్రొత్త సంవత్సరంలో ఉన్నామంటే పాత సంవత్సరం ఉందేనే కదా అర్థము. ఏంటిది పాత సంవత్సరం చెప్పండి? 2024. అంతకుముందు ఉన్నాయన్నీ కూడా పాతవే. 2024 కాదు, 23, 22, 21, 20, 19, 18, 17, 16 ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆఖరికి నెంబర్ 1. ఇవన్నీ కూడా పాతవేనే. మనం కొత్త దాంట్లోకి వచ్చాం. ఇప్పుడు మనం ఎక్కడున్నామయ్యా అంటే కొత్త సంవత్సరంలో ఉన్నాం. జనవరి 17, 12వ తేదీలో ఉన్నాం. సెకండ్ సండే. ఇది 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 కరెక్టే కదా? ఇదివరకు ఓకే కదా? నేను ఒకవేళ లేదమ్మా మనం 24లోనే ఉన్నాంలే అని అనుకోండి అని విన్నట్టు మీరేమంటారు? ఎట్లా బాబాయ్ ఎట్లా మీరు జరిగేదన్నా చూడండి, లేకపోతే టైం చూడండి, దాని క్యాలెండర్ చూడండి అని చెప్తామని చెప్తున్నారు. అంటే ఒకవేళ మనము పాతగా ఆలోచిస్తే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కొన్ని మన ముందు ఉన్నాయి. నెంబర్ 1 కాలం ఉంది, మనం డిజైన్ చేసిన క్యాలెండర్ ఉంది, ఇంకా కాకపోతే రకరకాల విధానాలు ఉన్నాయి. ఈరోజు మనము 2025లో ఉన్నామని చెప్తానికి కనుక ఈరోజు డేట్ కూడా అదే వేసాము కదా. పాత డేట్ మీద కొత్త డేటే వేసాము. అంటే మనం దేంట్లో ఉంటే దాన్ని బట్టి నడుస్తాం, కిందికి వెళ్ళిపోండి. అవునా? ఇది ఇంతవరకు క్లియరే కదా? అయితే దేవుని పిల్లలుగా ఈరోజు మనం ఏ నిబంధన కింద ఉన్నాం? ఇది మనం ఆలోచన చేసామా? దేవుని పిల్లలుగా ఆయన శరీరం అనే సంఘముగా ఉండబడిన మనం ఏ నిబంధన కింద ఉన్నాం? నూతన నిబంధన కిందనేనా? అంటే నూతన నిబంధన కింద ఉన్నామంటే నూతన నిబంధన ఏమైతే చెప్తుందో అదే చేయాలి, అంతేనా? పాత నిబంధనలు కొన్ని బాగున్నాయి, అవి కూడా చేద్దాము అంటే బాగుంటుందా? ఇది జనవరి కాదు డిసెంబర్ పెట్టుకుందాము అంటే బాగుంటుందా? అంటే పాత నిబంధనలో ఉన్నాయని మనం పక్కన పెట్టేసి ఇప్పుడు నూతనంగా వచ్చేసాం. ఈ నూతన విధానాన్ని అమలు చేస్తున్నాం. నేను భౌతికంగా మిమ్మల్ని కొంచెం ఆలోచింపజేయడానికి చేస్తున్నాను. రైట్. నూతన నిబంధన కింద ఉన్నామనేది వాస్తవం. వాస్తవమా అవాస్తవమా? ఇప్పుడు నిబంధన అంటే ఏంటో కూడా మనం తెలియాలి కదా. నిబంధన అంటే నిబంధన అంటే ఏంటి అసలు? ఇంగ్లీష్ లో నిబంధన గురించి 2 మాటలు రాయబడ్డాయి. మొదటిది టెస్ట్మెంట్ అని, రెండోది కవెనెంట్ అని రాయబడ్డాయి. నిబంధన అంటే ఇది పాత నిబంధన, కొత్త నిబంధన, న్యూ టెస్ట్మెంట్ అండ్ ఓల్డ్ టెస్ట్మెంట్, లేక ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్, లేకపోతే న్యూ కవెనెంట్, ఓల్డ్ కవెనెంట్ అంటే 2 ఉన్నాయి. నిబంధన అంటే అర్థం ఏంటి? టెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి? ఎందుకంటే మనము నిబంధన కింద ఉన్నామండి అని చెప్పడానికి దాని అర్థం మనకు తెలుసుండాలి కదా. అది తెలుగులో ఏమైంది? ఏమైంది? నేను టెస్ట్మెంట్ అనే దానికి మూడు అర్థాలు చెప్తాను. మొదటిది టెస్ట్మెంట్ అంటే నిబంధన. దాన్ని ఇంకొంచెం ఆలోచన చేస్తే వీలునామా. వీలునామా తెలుసా మీకు? రైట్. ఇంకోటి శాసనం. శాసనం తెలుసా? శాసనం అంటే తెలుసుగా, మనకు తెలిసి మధ్య డైలాగ్ ఉంది కదా. శాసనం అంటే ఒక్కసారి శాసనం జరిగిందంటే ఇక దానికి మనం అందరం ఉదయిపోవాలా లేదా? వీలునామా కూడా అంటే ఒకసారి రాసేసారు అనుకోండి, ఇంకా చెప్పి ఇక దానికి తిరుగు. అలాగే కవినంట్ అంటే కూడా ఒడంబడిక, ఒప్పందము, నిబంధన అనే 3 అర్థాలు ఉన్నాయి. దీనికి కూడా 2 ఈక్వల్ పదాలు. ఇప్పుడు మనము నూతన నిబంధన కింద ఉన్నామంటే ఒక
వీలునామా కానీ ఒక శాసనం కింద ఉన్నాం, లేక ఒక ఉడంబడి కింద, ఒక ఒప్పందం కింద మనం ఉన్నాం. ఇందులో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇప్పుడు పాత నిబంధన ఇచ్చింది ఎవరు? పాత నిబంధన ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? పాత నిబంధన ఇచ్చింది ఎవరు? కొత్త నిబంధన ఇచ్చింది ఎవరు? రెండు తెలియదు కదా. ఎవరిచ్చారు పాత నిబంధన? ఎవరిచ్చారు? పాత నిబంధన ఇచ్చింది ఎవరు? దేవుడేనా? దేవుడే కదా. ఎందుకు ఆలోచన చేస్తున్నారు? ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది. మోషే ద్వారా వచ్చింది కానీ మోషే దాన్ని ప్రొడ్యూస్ చేయలేదు. దానికి ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇయ్యబడింది, కృప యేసుక్రీస్తు ద్వారా కలిగింది. బాగా మీరు యోహాను సువార్తలో ఆ మాటలు వింటారు. మొదటి అధ్యాయంలో ఈ పదం వచ్చిన కాబట్టి నేను చెప్తున్నాను. మోషేకు ధర్మశాస్త్రం ఎలా వచ్చింది? దేవుడే రాసి. ఎలా రాశాడు చెప్పండి? ఎలా రాశాడు? చేత్తో రాశాడు. చేత్తోనే కదా రాసింది. ఏం ఆలోచన చేస్తున్నారు మీరు? చేత్తోనే కదా రాసింది. మరి ఎందుకు మీరు ఆలోచన చేస్తున్నారు? దేవుడు చేతితో తన నిబంధనని రాశాడు అని తనకి 2 వర్షాలు నాతో కొంచెం ద్వితీయోపదేశ కాలం దగ్గరికి రండి. ఐదవ అధ్యాయం. మోషే ఏం చెప్తున్నాడో వింటాం. 22వ వచనం, ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 22వ వచనం. ఆ మాటలను యెహోవా ఆ పర్వతం మీద ఎవరికి ఇచ్చాడు? ఆయనకి ఇచ్చాడు. మోషేకి ఆయన చేతితో రాసి ఇచ్చాడు. జాగ్రత్తగా వినండి. ఆ 2 రాతి పలకలను రాసి ఆయన మోషేకి ఇచ్చాడు. ఇంకొంచెం ఇది మీరు అండర్లైన్ చేసుకొని రాసుకోండి. 31వ అధ్యాయం నిర్గమకాండము 31వ అధ్యాయం నిర్గమకాండం 18వ వచనం. ఆ కొండ అన్నాడు కదా, ఇప్పుడు కొండ కూడా మనం తెలిసిపోయింది. ఆ పర్వతం ఏంటో 31:18. మరియు ఆయన సినాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములను గల 2 పలకలను అనగా దేవుని వ్రేలితో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. మనం మొదట ఏం చేసుకున్నాం? 2 రాతి పలకలు. ఇప్పుడు 2 రాతి పలకలు.
అది ఎవరు చేశారు? దేవుడే చేశారు కదా. 32వ అధ్యాయం 16వ వచనం. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని. ఇది ఏంటి? ఇదేమనుకున్నాం మనం? ధర్మశాస్త్రము అనుకున్నాం, అవునా? ధర్మశాస్త్రము ఎలా వచ్చింది అంటే, మీరు కొంచెం నిర్గమకాండము ఈ 32వ అధ్యాయంలో మీరు ఆలోచన చేస్తే, దేవుడు ఆ రాతి పలకలను ఇచ్చి ఆ పర్వతం మీద నుండి మోషేను మీరు వెళ్ళి నీ ప్రజలకు వాటిని తెలియజేయమని చెప్పినప్పుడు, అప్పటికి 40 రోజులు అయిపోయింది. మోషే కొండ ఎక్కి రాలా. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం చేశారంటే, మోషే ఏమైపోయాడో, నడిపించిన దేవుడు ఏమైపోయాడో అని చెప్పి వాళ్ళు ఒక దేవుడిని చేసుకున్నారు, అవును కదా? సీనాయి అరణ్యంలో జరిగిన ఒక ప్రత్యేకమైన సందర్భం. ఏదైతే చేశారో ఆ చేయబడిన ఆ పలకల్ని తీసుకొని మోషే కొండ దిగి వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? 19వ వచనం చదవండి. ఆ పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. కొండ దిగువన తన చేతిలలో నుండిన ఆ పలకలను పడవేసి ఏం చేశాడంటే ఆయన, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మనం ఆలోచన చేయాలి. దేవుడు రాసిన 2 పలకల్ని దేవుడు రాసి ఇచ్చి పంపించాడు. దేవుడే తయారు చేసి రాసి పంపించాడు. బాగా మొదటిసారి నిర్గమకాండంలో దేవుడు సీనాయి పర్వతమందు వారిని నడిపిస్తూ ఉన్న క్రమంలో మోషేను పిలిచిన తర్వాత మోషే ద్వారా వారిని నడిపించడానికి ఒక క్రమమైన మార్గంలో ధర్మశాస్త్రం ఎందుకంటే వారు ఎలా పడితే అలా ఉండడానికి కాదు. నేను వారిని ఆ ఇనప కొలిమిలో నుండి విడుదల చేసింది, ఐగుప్తు బానిసత్వంలో నుండి విడుదల చేసింది, ఆ ఐగుప్తు స్థితిలో నుండి అనగా ఆ సంఖ్యల నుండి వారిని విడిపించింది. వారు ఆ బానిసత్వాన్ని వదులుకొని స్వతంత్రులుగా నేను చూపించే దేశానికి వెళ్ళాలి. ఈ దేశానికి వెళ్ళే క్రమంలో ఎంతమంది జనమయ్యంటే ఒక సైన్యమే 6 లక్షల మంది. బాగా వినండి, ఇశ్రాయేల్ అంతా 6 లక్షలు కాదు, ఒక సైన్యమే 6 లక్షల మంది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు వీళ్ళందరూ కలిపితే దాదాపుగా మేబీ అందరూ చెప్తున్నట్టుగా ఒక 30 నుండి 40 లక్షల మంది. ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళు కనాను దేశానికి వెళ్ళాలి. కనాను దేశానికి వెళ్ళాలి అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళడానికి వీల్లేదు. ఒక క్రమంగా వెళ్ళాలి, ఒక నియమ ప్రకారం వెళ్ళాలి, ఒక పద్ధతిగా వెళ్ళాలని దేవుడు సంకల్పించి వారికి ఒక శాసనాన్ని ఇచ్చాడు. ఆ శాసనమే ధర్మ శాస్త్రము. ఇది మీ అందరికి తెలిసిందే అనుకుంటా, గొప్పదేం కాదు, అవునంటారా కాదు? ఇది ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. వారు కనాను చేరడానికి చేశాడు. ఆ శాసనాన్ని పట్టుకొని ఆయన వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఈయన ఏమైపోయిండో అని చెప్పి ఈయన కోసము ఆలోచన చేయక వారి భక్తి సడలిపోయి ఆ దేవుని మర్చిపోయి ఒక దూడను చేశారు. ఆ దూడను చేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే గొప్ప ధ్వని చేస్తున్నారు, ఒక పెద్ద ధ్వని చేస్తున్నారు. అంటే ఒక పెద్ద శబ్దం, ఎంత శబ్దమో ఆ శబ్దాన్ని విని ఆయన అన్నాడు,
ఏదో జయధ్వని అని అన్నాడు. జయధ్వని కాదు, అది దరిద్రమైన ధ్వని అని చెప్పారు. దేవుడే చెప్పాడు అది దరిద్రమైనది, ప్రజలు తప్పు చేస్తున్నారు అని చెప్పాడు. దిగిపోయి చూసేసరికి దేవుని యొక్క స్వరూపం అని చెప్పబడిన ఒక దూడం చేస్తున్నారు. దూడం చేసి వారు నాట్యం ఆడుతా, చిందులు వేస్తా, గంతులు వేస్తా, ఇంకా వాళ్ళకు నచ్చినట్లుగా వాళ్ళు ఉండేసరికి మోషే యొక్క హృదయము, మోషే యొక్క ఆ స్థితి అంతా కూడా ఒక్కసారిగా కోపం వచ్చేసింది. మోషే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, మోషే గురించి బైబిల్లో మాట రాయబడ్డాయి. కాంటాక్ట్ సర్టిఫికేట్ ఏంటో చెప్పండి. మోషే మిక్కిలి సాత్వికుడు అని రాయబడినది. మరి ఈయన కోపం ఎట్లా వచ్చింది? ఆ సాత్వికుడిని కూడా కోపం వచ్చే విధంగా ప్రజలు కనిపించారు. వెంటనే తన చేతిలో ఉన్న 2 పలకల్ని ఏం చేసేసాడు? పగల కొట్టాడు అని రాయబడింది. ద్వితీయోపదేశ కాండము రాయడానికి గల కారణం ఏంటంటే, మరొకసారి మరలా ఆ నిబంధనలు వేయటానికి, ఇక్కడ మనం చదువుకున్న ద్వితీయోపదేశ కాండంలో ఆ నిబంధన వేయటానికి దేవుడు ఏం చేశాడంటే, మోషే ఆ పలకలను నువ్వేరాయి. బాగా వినడం, మొదటిసారి చేసిన పలకలు ఏమైపోయినాయి? ఎవరు చేసినాయి? దేవుడు చేసినాయి. బాగా వినండి, దేవుడు చేశాడు, దేవుడు రాశాడు, దేవుడే రాశాడు, అవి ఇచ్చాడు, వాటిని ఆ ప్రజలను బట్టి ఆ రోజు మొదలుపెట్టాడు. తర్వాత ద్వితీయోపదేశం అంటే రెండవసారి ధర్మశాస్త్రం, అంటే ఇదే ధర్మశాస్త్రాన్ని మరలా మోషేకి ఇచ్చాడు. నువ్వే తీసుకెళ్లి ఆ పలకలు చేసి రాయమని చెప్పాడు. అది రాసుకొని ఇక్కడ చెప్పాడు అనమాట. ఆయన ఏమని చెప్పాడంటే, ఆ ఆజ్ఞలు, అంతేనా? ద్వితీయోపదేశం 5వ అధ్యాయం 20 ఈ మాటలు, యెహోవా ఆ పర్వతం మీద అగ్ని మేఘము గాఢంధకారము మధ్య నుండి గొప్ప స్వరంతో మీ సమాజం అంతటికి చెప్పి ఈ రాతి పలకల మీద వ్రాసి నాకిచ్చను. ఆయన మరేమీ చెప్పారు, రాసి చేసి పంపించేశారు. ఇంకొక మాట మిమ్మల్ని నేను అడుగుతాను. ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే ఏంటి? శాస్త్రం. ఏంటి శాసనం? ఎన్ని శాసనాలు? ఆజ్ఞలు ఎన్ని? ఎన్నమ్మా? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు 2 విభాగాలు చేశాడు దేవుడు. 4 ఆజ్ఞలేమో మానవుడు దేవునితో కొనసాగించవలసిన విధానం. బాగా వినండి, 4 ఆజ్ఞలు. మొదటి 4 ఆజ్ఞలు మానవుడు దేవునితో కలిసి ఉండవలసిన, లేక మానవుడు దేవుని ఎడల కలిగి ఉండవలసిన ఆజ్ఞలు, లేకపోతే శాసనాలు, నిబంధన, ఒడంబడిక. మరలా 6 అంటే మానవులకు మధ్య ఉండవలసిన నియమాలు, శాసనాలు, నిబంధనలు. నిబంధన అంటే మీరకూడదని అర్థం. అర్థమవుతుందా? దేవుడు మనకి స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రాన్ని ఇచ్చాడంటే అర్థం ఏంటంటే, దేవుడు ఏమైతే చెప్పాడో అదే చెయ్యాలి, ఏదైతే చెప్పలేదో దాని గురించి మనం మాట్లాడకూడదు అని. స్వేచ్ఛ అంటే మీరకూడదు అని అర్థం. స్వేచ్ఛ అంటే మనం అనుకుంటున్నట్టుగా ఏమైనా చేయొచ్చు, ఏదైనా చేయడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఆ రోజు ఇశ్రాయేలుని ఆ విధంగా కూడా విడిపించలేదు. వీళ్ళు ఏం చేసినా పర్వాలేదు, కణాన్ని తీసుకెళ్ళాలి, వారి కణాన్ని చేరాలంటే నేను ఈ స్థితిలో ఉండాలి అన్నారు. ఏమో ఆ రోజు బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, అంతమంది జనంలో, ఆ తరమంతటిలో కూడా ఎంతమంది కణాలు చేరారంటే, ఆ తరంలో ఎంతమంది చేరారని చెప్పారు బైబిల్లో? అంతమంది జనము వస్తే అంతమంది జనంలో కణాలు చేరిన వారు ఎంతమంది? ఐగుప్తులో నుండి అంతమంది జనం విడిపించబడితే ఆ జనములు, ఐగుప్తులో విడిపించబడిన జనములో నుండి కణాలు చూసిన వారు ఎంతమంది? ఎంతమంది? ఇద్దరే. మీరు ఆలోచన చేయండి, ఏంటి అంతమంది జనము ఎవరు కూడా ధర్మశాస్త్రాన్ని ఆచరించలేదా అంటే లేదు, అందరూ చచ్చిపోయారు, వాలిపోయారు రాయబడింది. 2 చేరారు. ఎవరు చేరారు? యెహోషువ, కాలేబు. 2 మాత్రమే చేరారు. నెక్స్ట్ జనరేషన్ వారందరూ కూడా స్వతంత్రించుకున్నారు. ఇది మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం. దీన్ని
మనం 10 ఆజ్ఞలు అంటున్నాం, కానీ మొత్తంగా ఆజ్ఞలన్నింటినీ క్రోడీకరించగలిగి చూడగలిగితే మొత్తం ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయంటే 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఆజ్ఞలమ్మా? 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఇది ఎక్కడ ఉంది అంటే మొత్తం పాత నిబంధనలోనే ఉంది. ఇదంతా కూడా ఈ సమాచారం అంతా మనకి ఎక్కడ ఉందంటే పాత నిబంధనలో. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో దేవుడు ఏమైతే చేయమన్నాడో వాటన్నింటినీ కూడా ఆ రోజు ప్రజలు చేయాలి. ఏమైతే చేయకూడదో వాటన్నింటినీ కూడా వాళ్ళు చేయకుండానే ఉండాలి. ఆ రోజు వారికి ఇచ్చిన ఆ నిబంధనల్లో అనేకమైన విషయాలు తెలియజేశాడు. 10 ఆజ్ఞలలో ప్రాముఖ్యమైన ఇచ్చాడు, కానీ వారి తర్వాత ఏమి చేయాలనో, వారి జీవన శైలి ఎలా ఉండాలనో, వారి లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనో, వారు ఎలాగా నడచాలనో, మనుషుని పట్ల మనుషులు ఎలా ఉండాలనో, దేవుని పట్ల వారి యొక్క స్థితి ఎలా ఉండాలనో చాలా చక్కగా పొందుపరిచి 613 ఆజ్ఞలను వారి ముందు ఉంచితే వారందరూ కూడా వాటిని అనుసరించలేకపోయినారు. బాగా భారమైపోయినాయి ఎన్ని వాళ్ళకి. రైట్. భారమైపోయిన ఆ సందర్భంలో వారికి అప్పటి నుంచి నాయకులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు, రాజులు వీళ్ళందరినీ దేవుడు వారి కొరకు వారిని ఆ క్రమంలో నడిపించడానికి, దైవికమైన క్రమంలో నడిపించడానికి అనేక మందిని వారి ముందుకు తీసుకొచ్చినప్పటికీ కూడా ఆ రోజు వారి యొక్క ప్రవర్తన కానీ వారి యొక్క విధానాలు కానీ ఏమాత్రము కూడా సెట్ అయినట్టుగా కనిపించలేదు. కాలం జరిగిపోతుంది, అలా కొనసాగించబడుతుంది. ఒక ప్రవక్త వస్తాడు, ఇదిగో ఇలా ఉండకూడదని చెప్తాడు, ఆయన చనిపోతాడు, మరొక ఆయన వస్తాడు. అలాగా జరుగుతున్న క్రమంలో ఇర్మియా అనబడిన ఒక ప్రవక్త ఒక వాక్య భాగాన్ని తెలియజేశాడు. 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుండి 33 వచనాలు చదువుతాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుండి 33 వచనాలు. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ బాగా చదవాలమ్మా. నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. ఏమని చెప్తున్నాడు? ఎప్పుడైనా ఇశ్రాయేలు ప్రజలకి, యూదా సమాజానికి ఈయన ప్రకటిస్తున్న ప్రకటన లేకపోతే ప్రవచనం ఏంటంటే, ఇదిగో ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితో, అంటే రాజ్యాలు రెండైపోయాయి. ఇశ్రాయేలు రాజ్యం వేరైపోయింది, యూదా రాజ్యం వేరైపోయింది. 2 రాజ్యాలుగా విభాగింపబడినప్పుడు విభాగింపబడిన ఆ రాజ్యాలకి అనగా ప్రజలకి ప్రవక్త అయిన ఇర్మియా ఒక సమాచారాన్ని, ఒక ప్రవచనాన్ని దేవుని ఆత్మ ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే, ఇదిగో ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ నేను కొత్త నిబంధన చేయబో దినములు వచ్చుచున్నవి. చదవండి. వచ్చుచున్నవి అవి, బాగా వినండి, అది ఐగుప్తులో నుండి వారిని రక్షించుటకై నేను వారి చెయ్యి పట్టుకొనిన దినమున బాగా వినండి. క్రొత్త నిబంధన ఎలాంటిదో ఈయన చెప్తున్నాడు. నేను అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారి చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. అంటే ఆ రోజు చేసిన నిబంధన కాదు నేను చేయబోయేది. ఆ రోజు వారిని ఎలా పట్టుకొని ఎలాగైనా వాళ్ళతో మాట్లాడాలని చెప్తున్నాడు. నిబంధన ఎలా చేశానో వాళ్ళు చేయి పట్టుకొని చేశాడు. ప్రాణి చేయమంటుంటాం కదా, అలా చేశాడు. వాళ్ళని పట్టుకొని చేశాడు నిబంధన.
అయితే ఇప్పుడు అంటున్నా నేను కొత్త నిబంధన చేయబోతున్నాను, ఇప్పుడు అలాంటి నిబంధన వంటి నిబంధన కాదు, కానీ నేను వారి పెనిమిటి నైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొని ఇదే యెహోవా వాక్కు. నిబంధన ఏం చేశారట? ఇప్పుడు ఏ నిబంధన భంగం చేశారు? అమ్మా, నిబంధన భంగం చేసిన నిబంధన ఏంటిది? పాత నిబంధనను ఏం చేశారంటే వీళ్ళు భంగం చేశారు. అంటే ఏం చేశారు? భంగం చేశారంటే పాడు చేసేసారు. అంటే దాన్ని ఉంచాల్సిన, దానికి ఇవ్వాల్సిన ప్రియారిటీ కానీ, దానికి ఇవ్వాల్సిన మర్యాద కానీ, దానికి ఇవ్వాల్సిన స్థితి కానీ వారు ఎక్కడ కూడా ఇవ్వరు. దానివల్ల ఏమైపోయిందంట, దాన్ని ఎవరు భంగం చేశారంటే వీళ్ళే భంగం చేశారు. భంగం చేశారు. ఇదే వాడు ఈ దినములైన తర్వాత, ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూద వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధములను ఉంచెదను, వారి హృదయముల మీద దానిని వ్రాసెదను, ఇదే యెహోవా వాక్కు. నేను వారికి దేవుడనై ఉండును, వారు నాకు జనులై ఉండును, వారు మరెన్నడూను యెహోవాను గూర్చి బోధ నందరు. ఇంకా అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను నెన్నడను జ్ఞాపకము చేసుకున్నాను గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. నూతన నిబంధన ఎవరెవరికంట? ఇశ్రాయేలు వారికి, యూదా వారికి, అల్పులకును ఘనులకును. ఇది అందరికీ ఇవ్వబోతున్న వార్త, అందరికి ఇస్తున్న నిబంధన. ఇది ఎలా రాస్తానన్నాడు? ఆ రోజు ఆ నిబంధన ఎలా రాశాడని చెప్పాము మనము. చేత్తో రాశాడు, రాతి పలకల మీద రాశాడు. కానీ క్రొత్త నిబంధన అనేది ఎలా రాస్తాడంటే హృదయాల మీద రాస్తాడట. అంటే అర్థం ఏమైంది? ఆ నిబంధనను ఏం చేశారంట? భంగం చేశారు. అంటే హృదయం మీద రాసే నిబంధన రాబోతుంది అని ఎవరు చెప్పారు? ఇర్మియా చెప్పాడు. ఎవరు చెప్పాడు? దేవుడు చెప్పమంటేనే చెప్పాడు. అంటే దేవుని పరీక్షలుగా ఉండబడిన వారు తమ నిబంధనను భంగము చేసుకున్న ఆ క్రమంలో దేవుడు మరొక నిబంధనల గురించి ప్రస్తావించడం జరిగింది. ఫ్రిడ్జ్లో పెట్టిన కూరగాయలు పాడైపోయాయి. ఏం చేయాలి చెప్పండి? మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్ కూరగాయలు తెచ్చుకోండి. పాడైపోయినాయిలే అయ్యే చేయండి అంటే ఏమవుతుందో చెప్పండి? అయ్యే చేసుకుంటే ఏమవుతుంది? అసలు చేస్తామా మనము? ఏం చేస్తాం? వెంటనే వాటిని పడేస్తాం. పొరపాటున కూడా వస్తుంది. ఎందుకంటే పాడైపోయింది అంటే అసలు పనికి రాదని అర్థం, అంతే కదా. అట్ ద సేమ్ టైం దేవుడు తన ప్రజలకు ఎంత సమాచారాన్ని తెలియజేయాలో అంత సమాచారాన్ని తెలియజేయడానికి, ఆ నిబంధనల గురించి వారికి పరిపూర్ణంగా వివరించడానికి నూతన నిబంధన గ్రంథంలో చాలా విషయాలు దేవుడు పొందుపరిచాడు. ఇప్పుడు మనము నూతన నిబంధన కింద ఉందామని చెప్పిన మనము ఒకసారి ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు. త్వరగా చదవండి. నాకు ఒకరు వార్షికం 3వ అధ్యాయం. అయితే బాగా వినేనమ్మా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎక్కువ దూరం ట్రావెల్ చేయకుండా డైరెక్ట్ కొత్త నిబంధన దగ్గరికి తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఆ నిబంధన ఏమైపోయింది? దేవుడే ఇచ్చాడు. అంటే ఎంత పరిశుద్ధంగా ఇచ్చాడో దేవుడు ఇచ్చాడు. కానీ దాన్ని వాళ్ళు ఏం చేశారని చెప్పాడు? పాడు చేసుకున్నారు అని చెప్పాడు. పాడు చేసుకున్న తర్వాత ఇప్పుడు అంటున్నాడు, ఆయనే
మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు కానీ ఆత్మకే పరిచారకులకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము సంపూర్ణంగానే ఆత్మ జీవింపచేయును. ఇంకా మరణకారము పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించిన దైనను బాగా అది రాళ్ల మీద చెక్కబడిందైనా ఎలాంటిదట? ఎలాంటిది? మహిమ కలిగింది. ధర్మశాస్త్రం ఎలాంటిదట? ఎలాంటిదమ్మా? మహిమ కలిగిందేనా? మహిమ కలిగిందేనా కాదా? ఏంటి మాట్లాడుతున్నారు? మహిమ కలిగినదే, మంచిదే. ఒకసారి తినికొద్దాం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం. ఏడవ వచనం 12వ వచనం. ధర్మశాస్త్రం ఎలాంటిదని చెప్తున్నాడు పౌలు గారు? ధర్మశాస్త్రము పరిశుద్ధమైంది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైంది, నీతి గలదియు ఉత్తమమైనది. అది ఎలాగ ఇచ్చాడంటే దేవుడు దాన్ని పరిశుద్ధంగా ఇచ్చాడు, ఉత్తమమైన దానిగా ఇచ్చాడు, అలాగనే నీతి గలదిగా ఇచ్చాడు. అలాంటి దాన్ని వారు ఏం చేశారని చెప్పాడు? అలాంటి ధర్మశాస్త్రాన్ని ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారమ్మా? దాన్ని ఏం చేశారు? పాడు చేశారు. అమ్మ వింటున్నారు కదా? అది పాడు చేశారు. ఇప్పుడు పాడు చేశారు కాబట్టి పౌలు గారు అంటున్నాడు, అది మరణకారములకు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదైనను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచున్న మహిమ తగ్గిపోయినదైనను ఇశ్రాయేలీయులు ఆ ముఖమును తేడి చూడకపోయి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండెను. అంటే అక్షరానికి సంబంధించిందే మహిమగలదైతే ఆత్మ సంబంధమైనది అనగా కొత్త నిబంధన ఎలాగ ఉంటది? ఇంకెంత ఉంటది? రాళ్ళ మీద చెక్కబడింది, మహిమ గలది, పరిశుద్ధమైంది, నీతి గలది, ఉత్తమమైనది. హృదయముల మీద రాసే ఆ నిబంధన ఎలాంటిది? ఎలా ఉంటుందట? ఇంకా దానికి ఇంకా గొప్పగా ఉంటుందా? తగ్గిస్తారా? పర్వాలేదులే అని చెప్తాడు ఆయన. చెప్తాడా? నేను ఒక్క సందర్భాన్ని మీతో నేను పంచుకుంటాను. ఇది తర్వాత నేను మాట్లాడతాను. ధర్మశాస్త్రంలో ఒక విధానాన్ని నేను ముందు ఉంచుతాను. యేసు ప్రభు ధర్మశాస్త్ర కాలంలో వచ్చినప్పుడు యేసు ప్రభువుని చూసి అందరూ ఏంటి నువ్వు ధర్మశాస్త్రానికి వేరుగా మాట్లాడుతున్నావు అని ఆయన ప్రశ్నించారు. ధర్మశాస్త్రం చెప్పింది నువ్వు చేయటం లేదు, ధర్మశాస్త్రానికి వేరుగా మాట్లాడుతున్నావు అన్నారు. ఆ సందర్భంలో మనకు తెలిసిన ఒక స్త్రీ వ్యభిచారం చేయించు పట్టుబడింది. యోహాను సువార్త 7. పట్టుబడినప్పుడు యేసు ప్రభు ఒక ఉన్నతమైన విధానాన్ని చెప్పాడు. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే అలాగే ఎవరైనా కనబడితే, అలాగే ఎవరైనా పట్టుబడితే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలి. అసలు శిక్షలు ఎలా ఉంటాయంటే భయంకరంగా ఉంటాయి. ఇప్పుడు దాని వల్ల ఆచరించాలి, అనుసరించాలి. ఎందుకంటే ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే అది పరిశుద్ధమైంది, నీతి గలది, ఉత్తమమైంది, చాలా గొప్పది. దాన్ని ఆచరించాల్సి వచ్చినప్పుడు యేసు ప్రభు అన్నాడు అది నిజం. అలాగైతే అది చెయ్యాలి అంటే మీరు ఎవరైనా తప్పు చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అది చేయండి అని చెప్పాడు. అంటే ధర్మశాస్త్రాన్ని ఆచరించాలంటే ఎవరై ఉండాలి? దానికి నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి,
ఉత్తమంగా ఉండాలి, చాలా గొప్పగా కనపడాలి. అలాగే ఎవరైనా ఉన్నారంటే అక్కడ ఎవరు లేరు. అప్పుడు ఎవరు కూడా శిక్షించలేదు. ఇప్పుడు ఎవరు శిక్షించలేదు, కానీ యేసు ప్రభు శిక్షించాలా లేదా? యేసు ప్రభు శిక్షించాలా లేదా? ఈయన పరిశుద్ధుడు, ఉత్తముడు, నీతిమంతుడు, పరలోకం నుండి ఈ లోకానికి వచ్చిన వాడు ఏం చేయాలి అంటే శిక్షించాలి. ఈయన ఏం చెప్పాడు అంటే, అమ్మా నేను కూడా నిన్ను శిక్షింపను, నేను కూడా నిన్ను శిక్షింపను అని చెప్పారు. అసలు ధర్మశాస్త్రం చెప్పింది చెయ్యాలి కదా, ఈయన చేయలేదు అంటే అర్థం ఏంటంటే దీనికి వేరుగా ఏదో జరుగుతుంది అని ప్రభు చెప్పనే చెప్పాడు. నేను నిన్ను శిక్షింపనని చెప్పాను. ఏం చెప్పాడంటే ఇంకా పాపము చేయగలరు. ఆ సందర్భాన్ని ఆలోచించి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఒక పరస్త్రీని ఒక వ్యక్తి మోహించితేనో వ్యభిచారం చేస్తేనో పాపము కాదు అని ధర్మశాస్త్రం చెప్తున్నా. అంటే పాపము, తప్పు, ఆజ్ఞాతిక్రమం. ఈయన కొత్త నిబంధనలతో కలిపింది ఏంటంటే చేస్తే తప్పన్నాడు. కానీ ఈ కొత్త నిబంధన ఏం చెప్తుందో తెలిసిన ఆ ఆలోచనే ఏది గొప్పదో చెప్పండి, ఏది కరెక్ట్ అయింది? కొత్త నిబంధన ఎంత గొప్పదో ఈరోజు మనకు తెలియాలి. ఎంత ఉన్నతమైందో మనకు తెలియాలి. దాన్ని రాసిన వాడు, దాన్ని ప్రజలకు ఇచ్చినవాడు, ఆ నిబంధనని, పాత నిబంధనని ప్రజల కోసం ఇచ్చినవాడు, అది నెరవేర్చడానికి వచ్చి మరొక నిబంధన స్థాపించాడు. ఆ నిబంధన క్రింద మనం ఉన్నాము అన్నది అంటే దాని యొక్క ఉన్నతమైన స్థితి ఏంటో మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలా లేదా? నడవాలని తెలియాలి కదమ్మా. ఎలా పడితే అలా వెళ్ళటానికి లేదు. ఈ రోజు దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న వారు కూడా ఈ రోజుకి ఆ నిబంధనను ఆచరిస్తూ, మీరు ఈ అధ్యాయాన్ని చదవండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవండి. ఆ నిబంధన చదువుతున్నప్పుడల్లా వారు ముస్కం మీద ముసుకేసుకున్నట్టు ఉంటుందట. అర్థమవుతుందని అంటే ముసుకేసుకుంటున్నారు. మనమేమో ప్రకాశించాలి, మీ వెలుగు సమస్త జనులకు ప్రకాశింపనియాలి, మనం కనిపించాలి. కానీ పాత నిబంధన ఏం చేస్తుందంటే కప్పేస్తుంది అని చెప్తున్నాడు. ఈ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీకు కనపడతాయి. అలాంటి దాన్ని దేవుడు ఏం చేశాడు? అలాంటి నిబంధనను దేవుడు ఏం చేశాడు? దాని స్థానంలో కొత్త నిబంధనను ఏ విధంగా నిలబెట్టాడు అనేది మనం ఆలోచన చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు పాత నిబంధన యొక్క స్థితి మనం చూసాం, అది అక్షరం. కానీ కొత్త నిబంధన ఎలాంటిదంటే ఆత్మ సంబంధమైంది. అది అక్షర సంబంధమైంది, ఇది ఆత్మ సంబంధమైంది. అక్షర సంబంధమైనది ఏదైనా జరిగితే తప్పు, కానీ ఆత్మ సంబంధమైనది ఏదైనా జరగాలనే ఆలోచనే చేస్తే తప్పు కాదు, ఆలోచనే తప్పు. కనుక మనము నూతన నిబంధన క్రింద ఉన్నామని చెప్పుకుంటున్న మనము ఆ నూతన నిబంధన యొక్క ఉన్నతమైన స్థితి ఏంటో మనము పరిపూర్ణంగా తెలుసుకోవాలి. తెలుసుకోవాలా లేదా? తెలుసుకోవాలా లేదా? తెలుసుకోవాలి. తెలుసుకోకుండా అయ్యా ఇలా చేయమన్నాడు, ఇలా చేద్దాము అనుకుంటే అది కుదరదు. ఈరోజు చాలా మంది నూతన నిబంధన అని చెప్తే వారి యొక్క ఆత్మీయత సన్నగిలిపోతుందని సరళే పర్వాలేదు అనుకుంటున్నారు, కప్పేసుకుంటున్నారు. కప్పేసే విధంగా మనం దేవుని కొరకు ఒకవేళ ఉన్నామని అనుకుంటే, ఏదైతే దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడో నేను ముందుగానే చెప్పాను, దేవుడు ఇక్కడి కోసమే కాదు మనల్ని ఇక్కడికి నడిపించింది, ఆయన సృష్టించింది మరి ఎక్కడికో తీసుకెళ్ళాలి. అది కూడా మనకు చెప్పాడు. ఆయన చెప్పకుంటే మనకు తెలియదు అనుకుంటా, చెప్పాడు. అక్కడికి వెళ్ళాలి అంటే ఆ నిబంధన కింద మనం నడవాలి. ఏ నిబంధన కింద? అక్కడికి వెళ్ళాలంటే ఏ నిబంధన కింద నడవాలి?
క్రొత్త నిబంధన కింద నడవాలి. అక్కడికి కనాను చేరడానికి వారు ఆ నిబంధన కింద నడిపించిన వారు దాన్ని ఏం చేశారు అంటే భంగం చేసేసారు, పాడు చేసేసారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రిపేర్ అయిపోయారు. అంటే టోటల్గా ఏం చేశారంటే దేవుణ్ణి పక్కన పెట్టేశారు. ఏం చేశారమ్మా? దేవుణ్ణి పక్కన పెట్టేశారు. అలాగని మనుషుల పద్ధతులని దైవికమని చెప్పేసి ఆ నిబంధనకు రావలసిన మహిమను కానీ, ఘనతను కానీ, పరిశుద్ధతను కానీ, నీతిని కానీ దాని మీద కనపడకుండా ఏం చేసేసారు? కప్పేసేసారు. ఇక మానవులు పాడైపోతున్నారు, ఇక నేను క్రొత్త నిబంధన చెయ్యాలి అని చెప్పి దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేసి ఆ నిబంధనలు చేయటానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మీరు బాగా వినండి. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనేది నిజమే. అయితే ఆ రక్షించబడిన వారిని ఒక నిబంధన కింద ఉంచడానికే ఆయన తన నిబంధనను ఈ లోకంలో ప్రచురింప చేశాడు. ఇప్పుడు భారతదేశానికి చట్టం ఉందా లేదా? ఏంటి చట్టం అని చెప్పండి? భారత రాజ్యాంగం, ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ ఉంది కదా. మనకు ఒకటేనా చట్టం అనేది? రెండు ఉంటుంది కదా. చట్టం ఒకటే కదా. చట్టము ఎవరికి? అలాగనే నిబంధన కూడా ఎవరికి కూడా చుట్టం కాదు, అది అందరికీ సంబంధించిందే. దాన్ని కొంచెం ఆలోచన చేయాలి. ఈరోజు పాత నిబంధన చదువుతున్న వారు, పాత నిబంధనల గురించి ఆలోచన చేస్తున్న వారు ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఏ నిబంధన కింద ఉంటే ఆ దైవికమైన పరలోకాన్ని స్వతంత్రించుకుంటాము, ఏ క్రమంలో ఉంటే ఆ స్థితికి మన ప్రయాణం సుఖంగా జరుగుతుందో ఆలోచిస్తున్నాం. లేకపోతే మన ప్రయాణము మిడిల్ రాకపోతుంది. మన యొక్క ఆత్మీయత మధ్యలో ఆగిపోతుంది. మన ఆత్మీయత మధ్యలో ఆగిపోకుండా చేరవలసిన గమ్యస్థానానికి చేరాలి అంటే ఈ రోజు క్రైస్తవ్యము అని పిలువబడుతున్న వారు, క్రైస్తవులను పిలువబడుతున్నారు. నూతన నిబంధన చట్టం కింద నడవాలి. ఆ నూతన నిబంధన ఏ విధంగా వచ్చిందో మనం నెక్స్ట్ క్లాస్ లో సమయం అయిపోయింది కనుక నూతన నిబంధన ఎలా వచ్చింది అనేది మనం తర్వాత క్లాస్ లో మీకు అర్థమైంది అనుకుంటా. ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు. నూతన నిబంధన ఎలా వచ్చిందో, దాన్ని ఏ విధంగా దేవుడు స్థాపించాడో, దాని కొరకు దేవుడు ఏం చేశాడో అనేది నెక్స్ట్ క్లాస్ లో ఉంటాం. ఇప్పటి వరకు మనము ఎక్కడ ఉన్నామో, ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఆలోచన చేశాం. ఏ పరిస్థితుల మధ్య ఉండాలో కూడా నెక్స్ట్ క్లాస్ లో మనం ఆలోచిద్దాం. దేవుడి మాట మన ఇంట్లో దీవించి ఆశీర్వదించండి.